ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కాంగ్రెస్ పార్టీ పిఏసి సమావేశం జరిగింది. చికెన్ మసాలా ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క పిఎస్సి సమావేశంలో కొంత గందరగోళం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ నేత ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి వర్సెస్ సంజీవ్ రెడ్డిగా అక్కడైతే ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నేత అల్లూరి సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ యొక్క సమావేశంలో అసలు ఏం జరిగింది? అసలు యాక్చువల్లీ నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది, రేపు పిఎస్సిఎస్ మీటింగ్ ఉంది, మీరు వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి మీరు రేపు ఉట్నూరు రావాలా సో అండ్ సో టైంకి అని చెప్పడంతో నేను ఇవాళ పిఎస్సిఎస్ మీటింగ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపల కూర్చున్న తర్వాత కంది శ్రీనివాసరెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఆయన జీర్ణించుకోలేక ఇంటెన్షల్లీ ఒక 30-40 మందిని తీసుకొచ్చి గడబడి చేయడం జరిగింది. సంజీవ్ రెడ్డిని ఎట్లా పిఎస్సిఎస్ మెంబర్లు తీసుకున్నది అన్నది పాయింట్. దాని మీద ఇవాళ నేను ఒక గౌరవంగా ఏదైతే మంత్రి జూపల్లి గారు నాకు 2 times రిక్వెస్ట్ చేసినాడు, కామ్ ఉంటుంది అని చెప్పగానే నేను లేచిపోవడం జరిగింది. లేచిపోయి జరిగిన తర్వాత ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు వాడు మాట్లాడే విధానం వల్గర్ లాంగ్వేజ్. ఆయన ఏదో తేపకంటాడు, టాప్ కాలేజీలో చదివినా, అమెరికాలోకి వెళ్ళి టాప్ కాలేజీలో చదివినా అంటాడు కదా, అంటే అదే నేర్చుకొని వచ్చిండా అని నేను ఇలా ఆయన విఘ్నతకి ఇడిసపెడుతున్నా ఆ లాంగ్వేజ్కు. నేను లాంగ్వేజ్ ఎక్కడ కూడా నేను కామెంట్ చేయలేదు, జస్ట్ ఏం మాట్లాడుతున్నాం అని చెప్పిన అంతే తప్ప. అంతలోనే కృష్ణారావు గారు ఇట్లా జస్ట్ రిక్వెస్ట్ చేయడంతో బయటకు వచ్చినా. నేను ఒకటే కంది శ్రీనివాసరెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఒక్కవేళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడే మేము ఆ రోజు ఎదుర్కొన్న పడితే ఇవాళ రాకుండా చేసిన పడితే ఇవాళ నీ పరిస్థితి ఏంటిది? బీజేపీలా నిన్ను నూకేసి దొబ్బిన వేసినోడిని ఇవాళ నువ్వు పట్టుకొచ్చిన వాళ్ళ ఎంబడి నీ ఎంబడి మేము ఎన్నోసార్లు ఏదైతే సోషల్ మీడియాలో నేను నూకేసినట్టు దొబ్బేసినట్టు బీజేపీలో ఉన్నప్పుడు పొజిషన్లో అటువంటి వ్యక్తి కూడా నీ ఎంబడి ఉండి ఇవాళ నా మీద దాడి చేయడానికి వచ్చిన నన్ను ఎదుర్కోలేక. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే జూపల్లి కృష్ణారావు గారిని కానీ సచిన్ సావంత్ గారు మా ఇన్ఛార్జు, అంటే ఆయన సంస్కృతి ఏంటిది? ఇంతకుముందు కూడా మేము కూడా ఎప్పుడు కూడా ఆయన పార్టీలు వచ్చిన తర్వాత మాతో ఎన్నడూ కూడా తిరగలే. ఆయన స్వర్గీయ రామచంద్ర రెడ్డి గారు ఉండే, ఆయన కూడా 3 నెలలు ఇంటింటి కార్యక్రమం చేసుకొచ్చి ఇలా ఆయనకు అన్ని ఓట్లు వచ్చింది, మేము ఇంటింటికి తీసుకొచ్చేసి మాకు టికెట్ ఇవ్వలే కాదు కోపంతో మేము కాంగ్రెస్ పార్టీ మీద ఇండిపెండెంట్ చేయడం జరిగింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఇప్పుడు ఆదిలాబాద్లో ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీ చేయడం జరిగింది. పార్టీని వీడి మీరు రెబల్గా పోటీ చేశారు. రెబల్గా పోటీ చేయడంతో పిఎస్సి కమిటీలో చోటు ఎందుకు ఇవ్వాలని ఆయన ఆగ్రహం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏమంటారు మీరు? అసలు ఆయనకు అడిగే అర్హత లేదు, ఆ మాట మాట్లాడే అర్హత లేదు. మేము ఆ రోజే మేము నిన్ను మా అధిష్టానాన్ని మేము అప్పుడే ఇట్లా మేము చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో వచ్చేవని ఎట్లా? నువ్వు బీజేపీలోకి వెళ్ళి వచ్చి నువ్వు ఇలా నన్ను ఆ మాట మమ్మల్ని అంటే మేము రెడీ లేము దానికి. అసలు నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడింది ఏంటిది? అందరూ సోషల్ మీడియాలో ఎంత పెద్ద జరిగింది సోషల్ మీడియా. నేను చనిపోతే నా మీద బీజేపీ కండువా కప్పితేనే నేను సంతోషపడతా అని చెప్పిన మనిషివి నువ్వు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు వచ్చేసి ఇవాళ మేము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి 4 సార్ల మా అంకుల్ స్వర్గీయ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. 2 సార్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేసి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం. కానీ మేము ఇంతవరకు కూడా మీ అందరికీ తెలుసు, మీరు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 85లో ఆదిలాబాద్కు సాత్నాలో వచ్చినప్పుడు ఏదైతే రామచంద్ర రెడ్డి మాట్లాడే విధానం అక్కడ వచ్చిన పబ్లిక్ని చూసి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పర్సనల్గా పిలిచి మీరు మా పార్టీలు రండి, మీరు ఇండిపెండెంటే కదా అని అంటే మా అంకుల్ ఏం చెప్పిండంటే, నేను కాంగ్రెస్ పార్టీ వీడను, నాకు టికెట్ ఇవ్వలేదు,
నేను అధిష్టానంకు ఇది చేసి నేను ఇండిపెండెంట్గా నిలబడి కాంగ్రెస్ పార్టీని చేస్తున్నా. నన్ను అప్పుడు డిస్క్వాలిఫై చేస్తానికి కూడా పోలేదు. మేము కోర్టు నుంచి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయకుండా చేసినాం. నేను ఒక్కటే అడుగుతున్నా కంది శ్రీనివాసరెడ్డి, నువ్వు ఇలా ఈ పార్టీలు ఉంటావా ఉండవా అన్నది ఫస్ట్ సమస్య. నీకు ఏమవుతుంది అని అంటే మేము అందరం ఒకటే ఉన్నాం కాబట్టి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నెక్స్ట్ నీకు టికెట్ వస్తుందో రాదో అని చెప్పి నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. ఇంతకుముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో మా గురించి మాట్లాడే భాష ఎంత వల్గర్గా మార్చినంటే మా సోదరి 2 సార్ల కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ చేసి కాంటెస్ట్ చేసింది. ఏఐసిసి సభ్యురాలు. నీకు గౌరవం లేకుండా ఒక చెల్లెమని ఒక లేడీని చూసి నువ్వు మాట్లాడే విధానం ఇలా మొత్తం ప్రజలందా చూస్తున్నారు. ఇవ్వలట్టి చూసిన తర్వాత ఆ రోజు ఈ రోజు చూసిన తర్వాత అసలు నీ లాంగ్వేజ్ ఎప్పుడు ఇంతే ఉంటుంది. నువ్వు ఎప్పటికైనా కానీ నువ్వు ప్రజలలో ఇట్లా ఉంటావు, నీ మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్ తప్పకుండా నాకు లేకపోతే మా ఇద్దట్లో ఇంకా మా ముగ్గుట్లో ఎవరికొకరు టికెట్ వస్తుంది. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటాం. తప్పకుండా మేము గెలుస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే పిఎస్సి సమావేశం నుంచి బయటకు వచ్చారు, అయితే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు మేము పార్టీ మారే సమస్యనే లేదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పిలిస్తేనే మేము జాయిన్ అయినాం. మీకు ఇంతకుముందు కూడా తెలుసు. అసలు అధిష్టానం ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక సామాజిక లేడీకి, ఒక గోన్ లేడీకి టికెట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని చేర్చుకుంటే 14 గంటలు రథాలని స్టాప్ చేసి ఇవాళ మరి అధిష్టానం దీని మీద గమనించాలని కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే టికెట్ ఇచ్చింది అధిష్టానం సుగుణ గారికి. ఇచ్చిన తర్వాత ఏదో వీళ్ళని చేర్చుకుంటున్నారని చెప్పేసి 14 గంటలు రథాలు ఆపేసి అసలు క్యాన్వాసింగ్ చేయకుండా మొత్తం జిల్లాలో ఒక రాంగ్ సంకేతం తీసుకుపోయిండు. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి వచ్చిండా, కాంగ్రెస్ పార్టీని జడగొట్టడానికి వచ్చిండా? అంటే మొన్న సంఘటన ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మాట్లాడే విధానం అసలు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడైతే ఇవ్వాలనైతే తప్పకుండా ఈ 3 ఏదైతే వీడియోలు తెగుతున్నాయో మీరు తప్పకుండా అధిష్టానానికి చూపెట్టడం జరుగుతుంది. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ చెడగొట్టడానికే కాంగ్రెస్ పార్టీలు రావడం జరిగింది. కానీ మేము తప్పకుండా మా కార్యకర్తలను కాపాడుకొని మేము తప్పకుండా మా ముగ్గుట్లో ఎవరికొకటికి టికెట్ సంపాదిస్తాం. తప్పకుండా ఆయన ఎదిరిస్తామని చెప్పేసి ఎవరెవరు ఉండబోతున్నారు మీరు? నేను, సాజిద్ ఖాన్, సోదరి సుజాత. సో ఇది మొత్తానికి ఏదైతే ఉట్నూరులో జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో ఉధృతనైతే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ఇక్కడ జరిగినటువంటి ఈ వివాదం ఇద్దరి మధ్య పెద్ద ఒక యుద్ధ వాతావరణం అయితే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక వర్గపోరు అయితే కనిపిస్తూ ఉందని అయితే చూడవచ్చు. అయితే తాను ఖచ్చితంగా ఆదిలాబాద్ నుండి ఇక్కడ పిఎస్సి కమిటీలో తమ పేరు ఉండడం వల్లే ఇక్కడికి రావడం జరిగిందని అయితే సంజీవ్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో తాను కాకపోతే తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు సాజిద్ ఖాన్ కావచ్చు, అదేవిధంగా సుజాత కావచ్చు, ఇద్దరు కూడా మరి పోటీలో ఉండవచ్చు. ఆ విధంగా ముందుకైతే నడుస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికైతే కృషి చేస్తామని అయితే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత అల్లూరి సంజీవ్ రెడ్డి చెప్తున్నారు. ఊట్నూరు నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా